నకిలీ విత్తన విక్రయదారులపై వ్యవసాయ అధికారులు పోలీసులు నిఘా వేశారు. మహబూబాబాద్లోని ఎరువులు విత్తనాల విక్రయ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ, డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నకిలీ విత్తనాలతో నాటకాలాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని వ్యాపారులకు వారు సూచించారు. ప్రతి దుకాణదారుడు స్టాక్ వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని అధికారులు సలహా ఇచ్చారు. ప్రతిరోజు కూడా అన్ని సీడ్ షాప్స్ అదేవిధంగా ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేసి ఏఓ గారు మరి ఏడీ గారి సహకారంతో ఎటువంటి కల్తీ విత్తనాలు సప్లై చేయకుండా రైతులకు నష్టం కాకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. దానిలో భాగంగా ఈరోజు తనిఖీ జరిగింది. ఇటువంటిది లభించలేదు. మా విజ్ఞప్తి ఒకటే, ఎవరైనా సరే నకిలీ విత్తనాలు అమ్మినా కూడా, లేకపోతే ఎక్స్పైర్ అయిపోయిన విత్తనాలు అమ్మినా కూడా, లూజ్ విత్తనాలు అమ్మినా కూడా తక్షణమే మాకు సమాచారం ఇవ్వచ్చు. 100 డయల్ చేయొచ్చు.